గైస్, దిస్ ఇస్ బీకేఆర్ క్రియేషన్స్. ఇప్పుడు మనం అయితే విజయవాడ నుంచి తిరువన్నమలకి అయితే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ తిరువన్నమలకి అయితే ట్రైన్స్ ఉన్నాయి, బట్ మనకి అవి ఎప్పటికో వస్తుంటాయి అనమాట. వీక్లీ వన్స్ లేదా వీక్లీ 2 times తిరిగేలాగనమాట. సో మనం అయితే డైరెక్ట్గా విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్కి వెళ్తున్నాం. కాట్పాడి నుంచి తిరువన్నమలకి వెళ్తున్నాం. ఒకవేళ అలా కుదరదు అనుకుంటే మనం తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి డైరెక్ట్గా తిరువన్నమలకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనమైతే రిజిస్ట్రేషన్స్ ఏమీ లేవు, మనం డైరెక్ట్గా జనరల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనమైతే తెలుగు స్టేట్స్ దాటేసాం. మనం ఇప్పుడు చెన్నైకి దగ్గరలో ఉన్న చెన్నై బార్డర్ సైడ్ అనమాట. సో తడ స్టేషన్ దగ్గరలో రాని వర్షం అయితే దంచి పడుతుంది. చూడండి ఎట్లా పడుతుందో, అసలు వాన సిరిసిరి పడుతున్నాయి అనమాట. తిరువన్నమలలో కూడా వర్షం అయితే దంచి పడుతున్నాయి. సో వెళ్ళకూడదు ఈ టైంలో అని చెప్పారు, బట్ మనమైతే జ్యోతిని చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. తిరువన్నమలలో ఈ ఇయర్ జ్యోతి దర్శనం వచ్చేసి డిసెంబర్ 13వ తారీఖు వచ్చిందన్నమాట. 2024లో డిసెంబర్ 13 సాయంత్రం 6 అనమాట జ్యోతి దర్శనం. మనమైతే వెళ్ళిపోయి 12వ తారీఖు బయలుదేరాం. మనమైతే ఈవినింగ్ అలా రీచ్ అయిపోతాం. గైస్, మనమైతే కాట్పాడి జంక్షన్ దాటేసాము ఇప్పుడేను. అసలు చూసారా వ్యూ అయితే ఎట్లా ఉందో, నెంబర్ 1 ఉంది. అయితే మొత్తం స్నో ఉంది కొండ మీద, కొండల సరౌండింగ్ అంతా మామూలుగా లేదు, వేరే లెవెల్ అది. ఇది వచ్చేసి తూర్పుగోదావరి సైడ్ ఎట్లా ఉండదు అచ్చం అట్లా ఉంది అనమాట. మొత్తం సరౌండింగ్ అంతా గ్రేవరీ, చెట్లు ఎఫెక్ట్, కొండలు మొత్తం అయితే హైలైట్ ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. చూడండి, మీకు కూడా ఫుల్ వీడియో చూపిస్తాను ఎట్లా ఉందో. ఇది మనకైతే కాట్పాడి నుంచి తిరువన్నమలై వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట. ఇట్లా అయితే చూడండి. చూసారు కదా, ఇదైతే నా లైఫ్లో మర్చిపోవాలని ఒక జర్నీ అనమాట. అందులోనూ ఈ టైంలో ఈవినింగ్ టైంలో మేమైతే బయలుదేరాను. కాట్పాడి నుంచి నాకు వచ్చేసి 2ంటికి ట్రైన్ ఉంది. తిరుపతి నుంచి మనకి తిరువన్నమలై వెళ్ళే ట్రైన్ డైరెక్ట్ కాట్పాడికి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక ముఖ్య ప్రకటన. మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గుడికి 1 కిలోమీటర్న్నర ఉంటుంది అంతేను. మనం నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంటుంది, దాని గురించి ఇబ్బంది ఏమి ఉండదు. ప్లస్ గుడి పక్కనే కోనేరు ఉంటుంది అన్నమాట. ఇట్లాగా
ఇక్కడ మనం రూములు తీసుకోవాలంటే ఓన్లీ జ్యోతి రోజే, అంటే కొండ మీద జ్యోతి తీస్తారు. సో అప్పుడు మనం రూమ్ తీసుకోవాలంటే మినిమం 5-6 వేలు ఉంటుంది అనమాట. సో మీరైతే చూసి తీసుకోండి. ఫ్యామిలీతో లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు, చూసుకుని జాగ్రత్త కదండి. మేమైతే నైట్కి రీచ్ అయిపోయాం. సో మార్నింగ్ 3-4కి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం గిరి ప్రదక్షిణ. సో చూడండి గుడి దగ్గర ఎట్లా ఉన్నారు. 4:30 అయింది మేము స్టార్ట్ చేసేసరికి. అంతమంది క్రౌడ్ ఉన్నారు ఫుల్గా. మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనం 4:30కి ఇలా స్టార్ట్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కి వరుస చూసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ మనకి ఇంద్రలింగం అయితే ఫస్ట్ వస్తుంది మనకి. సో మనం దర్శించినట్లు మనకి మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు దర్శనం చేసుకుంటాం. చివరిలో చంద్రలింగం అని ఒకటి వస్తుంది. 9 మొత్తం 9 అంటారు, కానీ 8, 9 రెండిట్లో ఉంటాయి అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. 8 కాదు, మొత్తం 9 లింగాలు అయితే ఉంటాయి అనమాట మనకి. చూడండి మొత్తం గిరి ప్రదక్షిణ చూపిస్తాను. ఇంకా మనం వెళ్ళే కొద్ది టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. మొత్తం మీద ఒక 20 టెంపుల్ దాకా ఉంటాయి అనమాట. అవి మామూలుగా వెంకటేశ్వర స్వామి అని, ఇంకా వినాయకుడి స్వామి అని ఇట్లా వరుస వస్తూ ఉంటాయి. అంటే అమ్మవారి, దేవతలు అందరికీ ఉంటాయి టెంపుల్స్ అన్ని. మనం మెయిన్గా కవర్ చేయాల్సిన అయితే 9 లింగాలు కవర్ చేయాలి. మామూలుగా అయితే మన ఇష్టం అనమాట. మనం దర్శించుకోవాలి, అన్ని దేవుళ్ళు దర్శించుకోవచ్చు. టెంపుల్ అడుగు ఉంటాయి గుళ్ళు మొత్తం. మనం గైస్ మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కాంచి ఎండింగ్ స్టేజ్ వరకు మొత్తం రోడ్ సైడ్ అంతా ఫుడ్ కాంచి మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. గిరి ప్రదక్షిణలో సరౌండింగ్ అంతాను వాటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేప్పుడు మనకి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా, కూర్చోవడానికి కూడా ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు ఫ్యామిలీతో. కాబట్టి ఫ్యామిలీ కల్లా ఇబ్బంది అయితే ఒక రూమ్స్ దగ్గరే ఫ్యామిలీస్తో ఇబ్బంది అయింది. అంటే నార్మల్ డేస్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఆశ్రమాలు సత్రాలు అన్నీ ఉంటాయి. బట్ మనకు వచ్చేసి జ్యోతిలింగం రోజు అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. కార్తీక జ్యోతి వెలిగిస్తారు, అది కొండ మీద వెలిగిస్తారు. సో ఆ రోజు మాత్రం రూమ్స్ దగ్గర అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని ఫ్యామిలీ తెలియ వాళ్ళు చూసుకుని కొంచెం జాగ్రత్త కదండి. గైస్ ఫైనల్లీ మనమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాం అనమాట. వెళ్తున్నాము, అయిపోయింది మొత్తం మంది.
ఇంకా నెక్స్ట్ మేమైతే రూమ్లో అయితే ఏం తీసుకోలేదు, రిఫర్ చేయలేదు. మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర నైట్ స్లీప్ చేసాము. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర మనం 30-40 ఇస్తే ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. సో అట్లా ఫ్రెష్ అయిపోయి ఒక 30 బ్యాగ్కి మొత్తం 100 ఇచ్చేసాము. లాకర్కి రన్నింగ్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం గ్రివేషన్ స్టార్ట్ చేసామన్నమాట. చూడండి బయట ఎట్లా ఉందో. గైస్ గుడి దగ్గరికి వెళ్తే మనకి ఫ్రీ దర్శనం అయితే ఆపేశారంట ప్రస్తుతానికి, ఎందుకంటే ఈరోజు జో జరుగుతుంది కాబట్టి. సరే అని చెప్పి అట్లా గుడి చుట్టూరు తిరుగుతుంటే ఇక్కడ చూశారు కదా, అట్లా క్లాత్లో మొత్తం తీసుకెళ్తారు కదా, అవి జ్యోతిలింగం గుడి మీద వెలిగిస్తానికి తీసుకెళ్తారనమాట. వాళ్ళందరూ తలమే పెట్టుకున్నారు కదా, వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది అనమాట. వాళ్ళు విఐపీ దర్శనం లేక అనమాట. వాళ్ళు మనం 12 రోజులు ముందుగా చేసుకుంటే మనం కొండ మీదకి వెళ్ళి జ్యోతిని డైరెక్ట్గా చూసే అవకాశం అయితే మనకు ఉంటుంది అనమాట. అది 12 రోజులు ముందు చేయాలంట. సో మనకైతే అది లేదు కాబట్టి మనం ఎక్కడి నుంచి దర్శనం చేసుకున్నాం. చూడండి అట్లా వెలిగిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ జ్యోతిని కొండ మీద తీసుకెళ్తారు వాళ్ళు. కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీద అట్లా మొత్తం రెడీ చేసుకుని ఈవినింగ్ 6 o'clock అనమాట ముహూర్తం ఉందంట, ఆ టైంలో వెలిగిస్తారంట. చూడండి మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను అంతాను. వాళ్ళు ఆ క్లాత్ని తీసుకెళ్తారు, ఆ క్లాత్తో వెలిగిస్తారనమాట అక్కడ దేవుడి దర్శనం పైన. ఇంకొచ్చేసి చాలామంది చెరుకులతో ఉయ్యాల కట్టి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు మొక్కుకుంటారంట. అంటే ఆ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని చెప్పి మొక్కోవడం కానీ, లేదంటే ఆడపిల్లలు కావాలని లేదా మగ పిల్లలు కావాలని చెప్పి అట్లా మొక్కుంటారు కదా, పిల్లలు మంచిగా పుట్టాలని, పుట్టే పిల్లలు అట్లా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు అట్లా పుట్టిన తర్వాత అట్లా మొక్కు చెల్లించుకుంటారు అనమాట. ఇదైతే కొండకెళ్ళి రూట్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు పైకి. అట్లా జ్యోతిని కొండ మీద వెలిగించడానికి ఆ క్లాత్లు అవి మొత్తం తీసుకుని వెళ్తున్నారు అనమాట. చూడండి మీకు ఎట్లా చూపిస్తాను. నా లైఫ్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే గైస్. ఎందుకంటే 50 రూపాయలు పెట్టి టికెట్లు కొంటున్నారు, దర్శనం టికెట్లు. వాటిని బ్లాక్లో 5,000 రూపాయలకి అమ్ముతున్నారు. 5,000 రూపాయలకి అమ్మి వాటిని కూడా ఎంత హడావిడి చేస్తారంటే 5,000 రూపాయలకి డిమాండ్ ఉంది. 5,000కి ఇప్పుడు మీరు నేను ఎగబడితే 2 persons వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళలో 5,000 కాదు ఇంకో 1,000 రూపాయలు పెంచేస్తున్నారు, 6,000 అంటున్నారు. అప్పుడు వాళ్ళు తీసుకుంటారా లేదా అని చెప్పి మళ్ళీ తీసినట్లయితే ఇంకో 1,000 రూపాయలు పెంచుతారు అనమాట. ఇట్లా వరుస పెట్టి రేట్లు అయితే పెంచేస్తున్నారు ప్రైజెస్. మరి దారుణం. అది 50 రూపాయల టికెట్లకి ముందుగా బుకింగ్ చేసుకోవాలి, లేదంటే అక్కడ మనకు దొరుకుతాయి టోకెన్స్. వాళ్ళే తీసుకొచ్చుకుని వాళ్ళే బ్లాక్లో అమ్మేస్తున్నారు అనమాట. నా దగ్గర వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫ్రీ దర్శనం అయితే ఆపేశారు, 3 days ఉండవన్నారు ఫ్రీ దర్శనాలు 15వ తారీఖు దాకా. సో ఇంకా మేమైతే ఏం చేస్తాం తెలియట్లేదు, అట్లాగే ఉండి చూస్తాం. బయట మనకి LED స్క్రీన్స్ అయితే వేసారనమాట, లోపల జరిగే మొత్తం అంతాను. సోమవారం దర్శనం అయితే అట్లా చేసుకున్నాం ఇంకా మేమైతే. కొండ మీద అయితే జ్యోతి వెలిగిస్తారనమాట. ఈవినింగ్ 6 అవుతుంది, ఇంకా అవుతుంది. సో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తారు. దానికోసం అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తాం ఇంకా జ్యోతిని చూడటానికి. చూడండి కొండ అయితే ఎట్లా కనబడుతుంది, మొత్తం ఫాగ్తో కప్పేసినట్టుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. ఫ్యామిలీతో వస్తే చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా చూసుకుని రండి. చూసారు కదా గైస్, జ్యోతి కొండ మీద వెలిగించారనమాట. మొత్తం అయితే ఒక ఫాగ్ వెళ్ళి కమ్మేసింది గుడి చుట్టూరు, కొండ చుట్టూరు. కరెక్ట్గా 6ంటికి అయిపోయిన వెంటనే మనకి జ్యోతిలింగం అయితే జస్ట్ లైట్ కనపడినట్టుంది అనమాట. కొండ మీద వెలిగించారు అక్కడ జ్యోతి మనకి.